రెండు రకాల పేదరికాలు ఉన్నాయి. ఒకటి శారీరకమైనటువంటి పేదరికం, రెండు ఆధ్యాత్మికమైన పేదరికం. ఈ రెండు పేదరికాలు మనం శాపంగా, దరిద్రంగా, ఇబ్బందిగా భావించేటువంటి ఈ పేదరికం అనే దానిలో రెండు విభాగాలు ఉన్నాయి. ఈ రెండు కూడా మనకి ఏ విధంగా దేవుణ్ణి చేరడానికి ఉపయోగపడతాయో ఆలోచన చేశాను నేను. రెండు దేవుని మీద మనం ఆనుకోవటానికి మనల్ని ప్రోత్సహిస్తాయి. ఈ రెండు పేదరికాలు ఏమేమి రకాలు చెప్పండి. ఒకటి శారీరకంగా, అంటే ఏంటి? తిండి, వస్త్రం, నివాసం, ఇవి లేమి కలిగినటువంటి పేదరికం, ఇదొక టైపు. రెండో పేదరికం ఏంటంటే ఆధ్యాత్మిక పేదరికం, లేకపోతే ఆధ్యాత్మిక దరిద్రత. అంటే దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే, ఆధ్యాత్మిక దరిద్రత అంటే నాకు కలిగినదంతా తీసుకొచ్చి దేవుని ముందు కుప్పబోసిన దేవుడు నన్ను అంగీకరించడు. నాకు ఉన్నటువంటి డబ్బు, వెండి, బంగారం, నాకు కలిగిన సమస్తం తీసుకొచ్చి దేవుని ముందు కుప్పబోసిన ఆధ్యాత్మికంగా నేను దేవునికి సరిపోను, నేను దేవుని ముందు పేదవాడినే. ఎందుకు చెప్పండి? కోట్లకు పడగలిగినటువంటి వ్యక్తులైనా సరే ఆ కోట్లను తీసుకెళ్ళి యేసయ్య పాదాల దగ్గర పెట్టి, వీటిని బట్టి నన్ను వదిలేసే, పరలోక రాజ్యం చేర్చుకుంటే దేవుడు చేర్చుకుంటాడా? డబ్బుకి టికెట్ దొరికిద్దా? పరలోకపు టికెట్ దొరికిద్దా? ఎంతమందికి అర్థమవుతుంది? నిజంగా అర్థమవుతుందా? రైట్? డబ్బుకి పరలోకం టికెట్ దొరకదు. ఎందుకంటే పరలోకానికి మనం చేరడానికి, ఇప్పుడు మనం అమెరికా పోవాలంటే ఫ్లైట్ టికెట్ దొరికిద్ది, ఆస్ట్రేలియా పోవాలంటే డబ్బు ఇస్తే ఫ్లైట్ టికెట్ దొరికిద్ది, ఏ దేశం పోవాలన్నా పైసలు ఉంటే వెళ్ళొచ్చు. వాడు ఎంత సంపన్నుడైతే అంత పెద్ద మొత్తంలో టికెట్లు కొనుక్కొని దేశాలన్నీ తిరగవచ్చు. అలాగే కొన్ని నెలల కాలం ఆ దేశాలన్నింటిలో ఉండి వాడు అన్నీ అనుభవించి రావచ్చు, వాడుకున్న డబ్బులను బట్టి. కానీ ఈ భూలోకంలో ఉన్న డబ్బంతా పోగేసిన ఒక్క టికెట్ కూడా కొనలేము పరలోకానికి. దేవునికి మహిమ. ఎంత పెద్ద కోటీశ్వరుడైనా దేవుని రాజ్యానికి ఒకడు చేరాలంటే వాడి దగ్గర కలిగి ఉన్నటువంటి కోట్లన్నీ తీసుకొచ్చేసే పాదాల ముందు పోసిన, బాయ్ టికెట్ రాదురా నీకు అంటాడు. ఈ అమౌంట్ సరిపోదురా అంటాడు దేవుడు. ఈ ప్రపంచం మొత్తంలో అత్యంత అధికమైన ధనవంతుని తీసుకొచ్చి, వాడి దగ్గర ఉన్న డబ్బంతా తీసుకొచ్చి దేవుని పాదాల ముందు పోసిన, నీ ధనం నీతో కూడా నశించుగాక అంటాడు. లేదు, అవకాశం లేదంటాడు. కాదా? అవునా? ఒకవేళ డబ్బులకి మన ఉచిత దర్శనాల్లాగా, ఉచిత దర్శనానికేమో 24 గంటలు, అప్పట్లో మేము గుడికి పోయాంలే, ఉచిత దర్శనానికి 24 గంటలు, డబ్బులు ఇస్తే ఫ్రీ దర్శనం, ఫ్రీ అలా పోయి రావచ్చు. డబ్బులుంటే చాలు అలా పోయి రావచ్చు. అర్థమైందా? అట్లాంటి ఆఫర్ బైబుల్ ఇవ్వలా. పైసలుంటే ఫ్రీరా బాబు, ఊరక నిల్ రావచ్చు. అంత అమౌంట్ ఇస్తే అంత బాగా దగ్గరికి వెళ్ళి అనే ఛాన్స్ బైబిల్లో ఇవ్వలా. మరి ఎట్లా బైబిల్లో దేవుణ్ణి చేరే పద్ధతి ఏంటి? పైసలు పనికిరావు. కొంతమంది చాలా అనుకుంటూ ఉంటారు, నేను చాలా పైసలు పెట్టాను, చర్చిలు కట్టించాను, నేను క్రిస్టియన్స్కి చాలా చేశాను, సో క్రిస్టియన్స్ ఆరాధించే జీసస్ కూడా నన్ను లైక్ చేస్తాడు, ఎందుకంటే నేను క్రిస్టియన్స్కి చాలా హెల్ప్ చేశాను, కాబట్టి జీసస్ కూడా నన్ను ఆమోదిస్తాడని కొంతమంది మురిసిపోతుంటారు. నేను చెబుతున్నాను, ఒరబ్బాయ్, నువ్వు క్రైస్తవుడివి కాకుండా క్రైస్తవులకు 100 గుళ్ళు కట్టించిన, 100 చర్చిలు కట్టించిన, లేకపోతే 1000 కోటి చర్చిలు కట్టించిన, నీ ఆధ్యాత్మిక దరిద్రతని నీవు గుర్తెరిగి దేవుని ఎదుటికి వచ్చి నీ ఆత్మ విషయంలో నీవు దీనుడు అని
దేవునికి మొర్ర పెట్టి దేవుని మీద ఆనుకుంటే తప్ప నీవు దేవుని రాజ్యంలో చేరవురా బుజ్జోడా. ఇది నా సమాధానం. మళ్ళీసారి చెబుతా, అంటే పొడుగు మాట చెప్పా కదా, మళ్ళీ మీకు అర్థం కాదేమో అని. కొంతమంది బుజ్జోళ్ళు అనుకుంటున్నారు. బుజ్జోళ్ళు ఏమనుకుంటారంటే, క్రిస్టియన్స్కి నేను హెల్ప్ చేశాను కనుక క్రిస్టియన్ దేవుడు కూడా నన్ను సేవ్ చేస్తాడు అనుకుంటారు. ఇక్కడ అట్ట నడవదు. ఇక్కడ ఎవడికి వాడు సచ్చినట్టు మర్యాదగా దేవుని ముందుకు వచ్చి, నా ఆత్మ విషయములో నేను దీనుడను, నేను ఏం చేసి కూడా నీ ముందు చెల్లుబాటు కాను, నా ఆత్మను నీ పరలోక రాజ్యం లేదా నీ రాజ్యంలోనికి చేర్చుకోవాలంటే నీ అంతటా నీవు నాకు దారి చూపిస్తే, కృప చూపిస్తే తప్ప నాకు దిక్కు లేదు. అయ్యా దేహి అనుకుంటా దేవుని ముందుకు వచ్చి నీ ఆత్మ విషయంలో నీ పేదరికాన్ని నువ్వు వెల్లడి చేస్తే తప్ప నీకు రక్షణ లేదు. ఇది సత్యం. నేను మొన్న 100 చర్చిలకి ఇచ్చాను బ్రదరు. యేసుప్రభు గారు 100 చర్చిలు కట్టించానండి నేను. నన్ను రావద్దంటావు ఏంది అక్కడికి? ఎంత ఇచ్చాను తెలుసా? దగ్గర నేను అసలు 100 చర్చిలు 10 కోట్ల దాకా పెట్టానండి. యేసుప్రభు గారు ఎవరు? యేసుప్రభు గారు. నేను రాకపోవటం నాకు 100 చర్చిలు కట్టించాను. అరే 100 కాదు, నువ్వు 1000 చర్చిలు కట్టించినా నీ ఆత్మ విషయంలో నువ్వు దీనుడనని ఒప్పుకున్నావా? నీ ఆత్మీయ పేదరికాన్ని గుర్తించావా? ఇంకా ఆత్మీయ పేదరికం ఏముంది, నేను 100 చర్చిలు కట్టించాను కదా అంటే నీ డబ్బును బట్టే మాట్లాడుతున్నావు. నువ్వు 100 కట్టించినా 1000 కట్టించినా అవి నాకు లెక్కలోకి రావు. నీ ఆత్మ విషయంలో నా దగ్గరకు వచ్చి కూడా నువ్వు సౌండ్ గురించే మాట్లాడుతున్నావు. 10 కోట్లు పెట్టా, 20 కోట్లు పెట్టా, 30 కోట్లు పెట్టాను. అది నడవదురా నా దగ్గర. మరి ఎట్లా ప్రభు? ఆత్మ విషయమై బీదలైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎంతటి ధనవంతుడైనా దేవుని ముందుకు వచ్చినప్పుడు తన పేదరికాన్ని గుర్తించాలి. ఏం పేదరికమో తెలుసా? నా దగ్గర ఉన్న ధనమంతా తెచ్చి నీ కాళ్ళ ముందు పోసిన నీ రక్తములో ఒక చుక్క ఖరీదు రాదు నాయన. కాబట్టి నన్ను నేను రక్షించుకోలేనయ్యా ఏం చేసి కూడా. మీరు ఓన్లీ డబ్బే అనుకోవద్దు. కొంతమంది డబ్బు కాదు, వాళ్ళ నీతి ప్రవర్తనను తీసుకొని దేవుని ముందుకు వస్తారు. యేసుప్రభు గారు నేను ఎంత నీతిమంతుడో తెలుసా? ఆకలి కొన్నవాడి మొహం చూడలా, బీదల్ని, విధవరాండ్రని, దిక్కులేని వాళ్ళని ఎంతమందిని నేను ఆదుకున్నాను తెలుసా యేసుప్రభు గారు? అంతేకాదండి, నేను ఎవరిని కూడా ఆశించలేదండి. నేను అక్రమ సంబంధాలు పెట్టుకోలేదండి, అత్యాచారాలు చేయలేదండి. నేను చాలా పద్ధతి కలిగిన ఉండండి, నీతి కలిగిన ఉండండి. నా ప్రవర్తన మొత్తంలో చాలా నీతి కలిగిన ఉండండి నేను. అంటే యేసుప్రభు అక్కడ కూడా ఒప్పుకోడు. అవునా? నువ్వు ఎన్ని నీతి మాటలన్నా చెప్పు, మళ్ళీ నీకు ఒకటి కొదువుగా ఉంది అంటుంటాడు ఆయన. నీకు ఒకటి కొదువుగా ఉంది అంటుంటాడు. ఎందుకంటే ఎంత నీతిమంతుడైనా దేవుని అగ్ని వంటి నేత్రాల ముందుకు వచ్చినప్పుడు మన నీతి మాటలు పనికొస్తాయి అక్కడ? నేను ఇంత నీతిగా బతికాను, అంత నిజాయితీగా బతికాను, ఇంత దానగుణం కలిగి బతికాను, నేను ఇంత పవిత్రంగా బతికాను, ఇంత పరిశుద్ధంగా నిప్పులాగా బతికాను, అసలు నేను ఇంత అనే కొద్ది డేంజర్లో పడుతుంటాడు. అక్కడ ధనము గురించి మాట్లాడిన డేంజరే, స్వనీతి గురించి మాట్లాడిన డేంజరే. ఈ మాట్లాడే కొద్దీ వాడు ప్రమాదంలో పడతాడు. అవి మాట్లాడకపోతే గొడవ ఉండదు, అవి మాట్లాడితేనే ప్రమాదం. అక్కడికి వచ్చి చెప్పాల్సింది ఏంటంటే, నా డబ్బు కాదు, నా నీతి కాదు, నా ఆత్మను రక్షించుకోవటానికి నేను ఏమీ చేసుకోలేను. నీ దయ, నీ కృప, నీ రక్తం తప్ప నాకు వేరే ఆశ్రయం లేదయ్యా. నేనుగా నా ఆత్మను రక్షించుకోలేని పేదరికం కలిగి ఉన్నాను అని నువ్వు ఎరిగి ఉండాలి. క్లియర్గా అర్థమైందా? నా ఆత్మను నేను రక్షించుకోలేని నిస్సహాయ స్థితిలో, దేన స్థితిలో, అధమ స్థితిలో, దరిద్రతలో నేనున్నా.
నా ఆత్మను రక్షించడానికి నేను నీ మీదే అనుకుంటున్నా. నువ్వు నన్ను బయట వేయకపోతే, నువ్వు నాకు కృప చూపకపోతే, నీ రక్తంతో నా పాపాలు కడగకపోతే నేను అసలు ఆ రాజ్యానికి వచ్చే ఛాన్సే లేదయ్యా. ఎందుకంటే నాకు తెలుసు నా క్రియల వలన, నాకు కలిగినది నీకు ఇచ్చుట వలన నిన్ను సంతోష పెట్టజాలనని నాకు తెలుసు. కేవలం నీ అందలి విశ్వాసం మూలంగా, నీ కృప చేతనే నాకు రక్షణ, కానీ ఇక అది వేరే విధంగా లేదని నా ఆధ్యాత్మిక దారిద్ర్యాన్ని, నా ఆత్మీయ పేదరికాన్ని నేను ఎరుగున్నాను. నీ కృపే, ఇంకా లేదు నాకు దిక్కు అని ఎవడైతే తన ఆధ్యాత్మిక పేదరికాన్ని, ఆత్మీయ దారిద్ర్యాన్ని గుర్తెరిగి దేవుని ముందుకు వచ్చి దేహి అంటాడో వాడిది దేవుని రాజ్యం.